మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, అనాది మీ సంకల్పంలో వివాహ కార్యక్రమాన్ని మీరు ఎంతగా ఘనపరచబడాలి అని మీరు కోరుకున్నారో ఆ చక్కని కార్యక్రమం తండ్రి ఈ దినము మీ బిడ్డలందరూ కూడా ఈ వివాహ కార్యక్రమం ద్వారా జతపరచబడబోతుండగా తండ్రి మీ బిడ్డలను ఉద్దేశించి సంఘంగా చేరువచ్చినటువంటి మీ పిల్లలందరికీ కూడా హెచ్చరికలతో కూడినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలను తెలియచెప్పుచుండగా మీ బిడ్డలందరూ కూడా జాగ్రత్తగా విని వారి దాంపత్య జీవితాలలో వారి కుటుంబాలని ఎంత చక్కగా మీలో కట్టుకోవాలో ఈ యొక్క మాటలు విని ఒక మంచి ఆలోచన కలిగి ఉండగలిగే ధన్యతను ప్రసాదించమని నా ప్రభు అయిన క్రీస్తు వారి పేరటి ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈ వివాహ కార్యక్రమానికి ఉద్దేశించి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏర్పాటు చేసి ఆ యొక్క అంశం ద్వారా మరి నూతనంగా జతపరచబడబోతున్నటువంటి బిడ్డలిద్దరిని ఉద్దేశించి కొన్ని మాటలు మీతో చెబుతుండగా అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఇది కేవలం పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వారి ఇరువురిని ఉద్దేశించే మాటలు కాదు ఇవి. ఆ వివాహాలు చేసుకొని ఈరోజు భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు, కుటుంబాలుగా ఉన్నవాళ్ళు, పిల్లలు కన్నటువంటి మనందరికీ కూడా అవసరమైనటువంటి ప్రాముఖ్యమైన విషయాలు, అలాగే భవిష్యత్తులో వివాహ కార్యక్రమానికి సిద్ధపడబోతున్నటువంటి వాళ్ళకి కూడా అవసరమైనటువంటి మాటలు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకోవలసిందిగా కోరుతున్నాను. మరి నిజ జీవిత భాగస్వామి అన్నటువంటి ఒక అంశాన్ని ఈ వివాహ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. జీవిత భాగస్వామి అన్నటువంటి పేరు ఎక్కువగా భార్యాభర్తల యొక్క జీవితాలలో మనం ఎక్కువ కూడా వింటాం. ప్రియులారా, జీవిత భాగస్వామిని ఎవరిని పిలుస్తారు? జీవిత భాగస్వామిని ఎవరిని అంటారు? భార్యాభర్తలు ఇద్దరిని జీవిత భాగస్వాములు అంటారు. జీవిత భాగస్వామిని ఎందుకంటారు? దేనిని బట్టి అంటారు? వివాహం అన్నటువంటి యొక్క కార్యక్రమం ద్వారా అంతవరకు ఒక స్త్రీగా ఒక పురుషుడిగా వేరువేరుగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఈ వివాహం అన్నటువంటి కార్యక్రమం ద్వారా వేరువేరుగా తమ ఇష్టాలకి తమ నిర్ణయాలకి అనుగుణంగా అంతవరకు బ్రతికినటువంటి రెండు దేహాలు కలిగి ఉన్నటువంటి ఇరువురు మనుషులు, రెండు జీవితాలు కలిగి ఉన్నటువంటి ఇరువురు మనుషులు ఈ వివాహం అన్నటువంటి యొక్క కార్యక్రమం లేదా ఈ బంధము ద్వారా ఈ రెండు దేహాలు కూడా ఏకము కాబోతున్నటువంటి కార్యక్రమం. అంతవరకు కూడా వేరువేరు దేహాలుగా స్త్రీని గాను పురుషుడు గాను వాళ్ళు ఉన్నారు సమాజంలో. ఎంతవరకు కూడా వేరువేరు జీవితాలను కలిగి ఉన్నారు ఇద్దరు కూడా. తన జీవితం వేరు, ఇతని జీవితం వేరు. తన జీవితంలో ఎన్నో ఇష్టాలు, ఆలోచనలు, కోరికలతో ఉన్నటువంటి స్త్రీ అయితే పురుషుడు కూడా తనకున్నటువంటి ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఇష్టాలు, ఎన్నో కోరికలు, వీటన్నిటికి కూడా ఇరువిరి ఆలోచనలు కూడా వారి జీవితాల్లో ఎన్నో భిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడైతే వివాహం అన్నటువంటి ఈ యొక్క బంధము ద్వారా స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా జతపరచబడబోతారో, ఒక్కటవ్వబోతున్నారో, ఆ ఒక్కటైన నాటి నుంచి కూడా
స్త్రీ పురుషులు ఇద్దరు కూడా భార్యాభర్తలుగా వీళ్ళు పరిగణించబడి వీళ్ళిద్దరూ కూడా వారి దాంపత్య జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి వాళ్ళిద్దరూ కూడా ఎంత చక్కగా అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలనేదే ఈరోజు భార్యాభర్తలుగా ఉన్నటువంటి మనం కావచ్చు, నూతనంగా జతపరచబడబోతున్నటువంటి మరి అభిషేక్, గీత వీళ్ళిద్దరూ కావచ్చు, మరి ప్రాముఖ్యంగా గుర్తించుకోవలసినటువంటి మాటలు దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు ప్రియులారా. ఎందుకనంటే జీవిత భాగస్వామి అంటే ఇద్దరు కూడా వివాహ కార్యక్రమం ద్వారా ఒకే జీవితంగా ఏర్పాటు చేయబడటం. అంతవరకు రెండు జీవితాలుగా ఇద్దరు వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకే వ్యక్తిగా మారటం, రెండు జీవితాలు కలిగి ఉన్నటువంటి ఇద్దరు కూడా ఒకే జీవితంగా మారడం. ఈ ఒకే జీవితాన్ని కలిగి ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా సగ జీవితం పురుషుడైతే మిగతా సగ జీవితం స్త్రీ. ఏకదేహం ఒకే మనిషిగా జతపరచబడి ఆ ఒకే దేహంలో రెండు జీవితాలు కలిసి ఉండటం, అదే జీవితాన్ని పంచుకున్నటువంటి పురుషుడు, అదే జీవితాన్ని పంచుకున్నటువంటి స్త్రీ భార్య, వారినే జీవితాలను పంచుకున్నటువంటి జీవిత భాగస్వాములు అంటారు. వారినే భార్యాభర్తలు. ఈ భార్యాభర్తల విషయంలో సమాజంలో చాలామంది చాలా రకాలుగా చెప్పారు. వివాహమైన తర్వాత ఎలా ఉండాలి, వాళ్ళ అన్యోన్య దాంపత్య జీవితం, మరి వాళ్ళ పరిస్థితులు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్నో విషయాల్లో అనేక మందికి ఇద్దరు భార్యాభర్తలు కూడా మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని అటు హైందవుల యొక్క సిద్ధాంతపరంగా కావచ్చు, ఇటు క్రైస్తవుల యొక్క బోధన విధానాలు సిద్ధాంతపరాలు వీటి విషయంలో కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి సలహాలు సూచనలు అటు వాళ్ళ సిద్ధాంతపరంగా ఇటు క్రైస్తవుల యొక్క సిద్ధాంతపరంగా ఎన్నో జాగ్రత్తలు చెప్పడం అనేది మనము అనేక వివాహ కార్యక్రమాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. వీళ్ళు చెప్పినటువంటి అటు ఇతర సిద్ధాంత పద్ధతులు వాటిని పక్కన పెడదాం. ఈరోజు మనం కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన తాత ముత్తాతలు కావచ్చు, వివాహ కార్యక్రమం అనేది క్రైస్తవుల యొక్క జీవితంలో ఎలా ఉంటుందని అనేది మనకు అందరికీ కూడా అవగాహన ఉంది. ఈ వివాహ కార్యక్రమంలో ప్రాముఖ్యంగా భార్యాభర్తలను ఉద్దేశించి ఎన్నో జాగ్రత్తలు చెబుతారు. ఒకరికొకరు లోబడాలని, ఒకరికొకరు ప్రేమించాలని, ఒకరి జీవితం పట్ల ఒకరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, మరి వారి దాంపత్య జీవితంలో భార్య భర్తకు లోబడి ఉండాలనని, భర్త భార్యను ప్రేమించాలనని ఎన్నో ప్రసంగాలలో ఎన్నో వివాహ కార్యక్రమాల్లో మనం అంతా కూడా ఉంటూ ఉంటాం. కానీ ప్రియులారా, అలా క్రైస్తవుల యొక్క వివాహ కార్యక్రమాల్లోనే బోధించబడినటువంటి ఎన్నో ఈ యొక్క మాటలలో అవన్నీ కూడా ఎంతవరకు అవి చేరువవుతాయి అంటే కేవలం ఈ జీవితంలోనే వాళ్ళు దంపతులుగా జతపరచబడినది మొదలుకొని వాళ్ళు మరణించినంత వరకు వాళ్ళు ఎలా అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండాలో, ఎలాంటి దాంపత్య జీవితాన్ని కలిగి ఉండాలో, ఆ దాంపత్య జీవితంలో వాళ్ళు ఎలా ఒకరినొకరు ఆదరించాలి, ప్రేమించాలి, లోబడాలి, గౌరవించాలి, అనేక మందికి మాదిరికరంగా ఉండాలి అనేది ఎక్కువగా 100% కూడా క్రైస్తవుల యొక్క వివాహ క్రమంలోనే మనం ఎక్కువ కూడా వింటాం. అవి కేవలం వాళ్ళు జతపరచబడినది మొదలుకొని ముందుగా చెప్పినట్టుగా వాళ్ళ యొక్క మరణము వరకు భార్యాభర్తలు ఎలా ఉండాలనేది చెప్పడం జరుగుతుంది. కానీ ప్రియులారా, బైబిల్ ఎప్పుడూ కూడా మనం అనుకున్నటువంటి బోధలులా ఉండదు. క్రైస్తవుల యొక్క వివాహాలకు కూడా మనం అనుకున్నది ఏదో వివాహ కార్యక్రమం జరిపించేస్తాం, బైబిల్లోని కొన్ని ఆశీర్వాదాలు, కొన్ని సూచనలు, జాగ్రత్తలు ఇవన్నీ మనం చెప్పేస్తూ ఉంటాం. మనం పుట్టిన నాటి నుంచి ఈ వివాహ కార్యక్రమాలు ఎక్కువగా ఈ బోధలే మనం వింటూ ఉంటాం. ఇది కేవలం
వాళ్ళిద్దరు దాంపత్య జీవితంలో బ్రతికిన ఆ చివరి దినం వరకు కూడా ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. వీటన్నిటి విషయంలో మనం ఒక క్రమాన్ని పాటిస్తాం. కానీ ప్రియులారా, మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు చాలా ఉన్నాయి. వాటన్నిటి విషయంలో దేవుడు ఎలాంటి జాగ్రత్తలు చూపించాడు అనేది మనం ఆలోచన చేయగలిగితే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మంచి విషయాన్ని చెబుతున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి ప్రియులారా. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన ఎడల మనుష్యుల అందరికంటే గొప్ప భాగ్యవంతులుగా మనం ఉందము అని ఉందా అక్కడ బైబిల్లో? ఏమని ఉందండి? ఏమనుంది? దౌర్భాగ్యులంగా మనం మిగిలిపోతామంట. దౌర్భాగ్యులు అంటే అదేదో ఆశీర్వాదం కాదు. దౌర్భాగ్యుడని ఎవరిని అంటారు చెప్పండి? ఎవరిని అంటారు? ఎందుకు పనికిరాని వాడిని, పనికి మాలిన వాడిని, దుర్మార్గుడిని, స్వార్థపరుడిని, సోమరుడిని, అసలు దేనికి ఉపయోగం లేని వాడిని, అవసరాలకు మాత్రమే అనేక మందిని వాడుకునేవాడిని, దేవుడిని సైతం కూడా, వారిని దౌర్భాగ్యులు అంటారు. దానిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మాటను చదవండి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన ఎడల, ఈ జీవిత కాలము మట్టుకే వివాహం అన్నటువంటి క్రైస్తవుల యొక్క జీవితాలలో, ఈ వివాహ కార్యక్రమంలో భార్యాభర్తలు ఇరువురు కూడా జతపరచబడినది మొదలుకొని మరణించినంత వరకే వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఎలా లోబడి ఉండాలి, ఎలా ఒకరికొకరు గౌరవించుకోవాలి, అనేక మందికి ఎలా మాదిరికరంగా ఉండాలి, అనేక మందికి వారి దాంపత్య జీవితం అనేది ఎలా స్ఫూర్తిగా ఉండాలని అనేది ఏంటి ఈ జీవిత కాలం మట్టుకే కదా మనం బోధిస్తాం. అవునా కదా చెప్పండి? వాస్తవంగా వాళ్ళు బ్రతుకు ఉన్నంత వరకే కదా మనం చెప్తాం. కానీ బైబిల్ ఎప్పుడు అది చెప్పదండి. క్రైస్తవుడికి ఈ జీవితం మాత్రమే కాదు, క్రైస్తవుని యొక్క జీవితం కేవలం 60-70 సంవత్సరాలు ఈ జీవితం మాత్రమే కాదు. క్రైస్తవుని యొక్క జీవితం అనేది అనంతం. భౌతికంగా ఈ దేహానికి 70 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత మరణం ఉండొచ్చు. కానీ మనం క్రైస్తవులం అనగా ఆత్మీయులం. ఆత్మ యొక్క జీవితం యొక్క బంధం అనంతం, శాశ్వత కాలం. అందుకననే ఈరోజు ఈ వివాహ కార్యక్రమానికి మరి బోధించబడినటువంటి ప్రసంగానికి లేదా ఈ ఉపదేశానికి పెట్టినటువంటి పేరే ఏమని పెట్టాను? నిజ జీవిత భాగస్వామి, నిజ జీవితం. అందుకే అది పెట్టాను. ఆ నిజ జీవితంలో భార్యాభర్తలు ఇరువురు కూడా ఎలాంటి భాగస్వామి పాత్రలు పోషించాలో దేవుడు చెబుతున్నాడండి. ఇంతవరకు క్రైస్తవుల యొక్క జీవితంలో బోధించిన ఎన్నో ప్రసంగాలు మీరు వినుంటారు. అది కేవలం ఈ జీవిత కాలం మట్టుకే. అందుకే పౌలు గారు అన్నారు, ఈ జీవిత కాలం మట్టుకే భార్యాభర్తలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, సంఘంలో ఉన్నవారు కావచ్చు, సమాజంలో ఉన్నవారు కావచ్చు, ఆయన నమ్మిన వారు కావచ్చు, ఈ జీవిత కాలము మట్టుకే బైబిల్లో వ్రాయబడినటువంటి దేవుని యొక్క ఉపదేశాలను మనం స్వీకరించి మన జీవితంలో అన్వయించుకొని బ్రతుకుతామనుకుంటే మనమంతా కూడా మనుషులందరికంటే దౌర్భాగ్యులుగా మనం మారిపోతాము. అంటే ఇప్పుడు భాగ్యవంతులుగా మనం మారాలనంటే మనం ఏం చేయాలి? ఈ జీవిత కాలము మట్టుకు మాత్రమే మనం క్రీస్తు విషయంలో మనం నిరీక్షణ కలిగిన వారంగా ఉండకూడదు. మరి ఏ జీవితం? ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే కాదు. ఈ జీవితం అనేది అది అశాశ్వతమైనది. ఈ జీవితం అనేది అది కేవలం ఎలాంటిది? ఈ జీవితం మాత్రమే కేవలం అది టెంపరరీ.
అది కేవలం తాత్కాలికమైనది. ఈ జీవితం మాత్రం తాత్కాలికమైనటువంటి జీవితం ఇది. మరి భార్యాభర్తలు ఎంతకాలం అండి కలిసి ఉంటారు? వాళ్ళు కూడా మరి బ్రతుకుండాల్సింది ఒక 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు మాత్రమే కదా అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. కాదు ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా ఎప్పుడైతే క్రీస్తులోనికి మనం అడుగు పెట్టామో నాటి నుంచి కూడా మన యొక్క జీవితం అనేది అనంతం. మనకు ఉండవలసినటువంటి ఈ యొక్క బంధం ఆత్మబంధం, పరిశుద్ధాత్మ బంధం. ఈ పరిశుద్ధాత్మ బంధాన్ని కలిగి ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క జీవితాలు కేవలం 60-70 సంవత్సరాల జీవితానికి మాత్రమే పరిమితమైందా చెప్పండి? దేవుని ఆయుష్కాలం ఎంత? ఆత్మబంధానికి ఉన్నటువంటి ఆయుష్కాలం ఎంత? అనంతం, వేల లక్షల కోట్ల సంవత్సరాలు కలిగినటువంటిది. అది మాటల్లో చెప్పలేనటువంటిది. మరి అలాంటప్పుడు కేవలం భార్యాభర్తల యొక్క బంధం ఈ జీవిత కాలంలోనే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ జీవిత కాలంలోనే ఒకరినొకరు ప్రేమించాలి, ఈ జీవిత కాలంలోనే ఒకరినొకరు గౌరవించాలి, లోబడాలి అని అనుకుంటే పొరపాటు ప్రియులారా. అందుకననే వారికి నిజ జీవితంలో ఎలాంటి భాగస్వామ్య పాత్ర వాళ్ళు పోషించాలో దేవుడు ఎన్నో జాగ్రత్తలు బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు ప్రియులారా. ఇవన్నీ కూడా క్రైస్తవుల యొక్క వివాహ కార్యక్రమాల్లో మరి మాట్లాడినటువంటి మాటలే. అవే రిఫరెన్సులు, అవే మాటలు ఇప్పుడు నేను వాటిని మరి వివరిస్తాను. ఒకసారి ఆ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడు చెప్పే ఏ మాట కూడా ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే పరిమితము కాదు అనేది మీరు మనసులో పెట్టుకోండి. దంపతులు కాబోతున్నటువంటి ఇద్దరు కూడా కేవలం ఈ 70 సంవత్సరాలు మాత్రం మేము కలిసి ఉంటాం కాబట్టి కాపురం చేస్తాం, ఒకరినొకరు ప్రేమించుకుంటాం, తర్వాత పిల్లలకి అనేస్తాం, మరలా వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. ఇది కాదు. ఈ ఆలోచనతో ఎవరు కూడా మీరు వినొద్దు. ఇదే ఆలోచన ఒకవేళ ఆల్రెడీ వివాహాలు అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇదే ఆలోచన ఉంటే దాన్ని మీ మనసులో నుంచి తీసేయండి. నిజ జీవితంలో నిజమనేది ఒక జీవితం ఉంది, నిజ జీవితం ఉంది. ఆ నిజ జీవితంలో మనమంతా కూడా జీవిత భాగస్వాములుగా ఉన్నామా? మరి ఏంటా నిజ జీవితం? ఆ నిజ జీవితంలో మనం నిజంగానే జీవిత భాగస్వాములుగా ఉన్నామా లేదా? ఇంతకు జీవిత భాగస్వాములు ఎలా మారామని అనేది లోక సంబంధమైనటువంటి విధానంలోనే లేదా క్రైస్తవుల యొక్క జీవితంలోనే వాళ్ళ యొక్క వివాహ క్రమంలోనే వాళ్ళు బోధిస్తున్నటువంటి మాటలే మరలా మీకు జ్ఞాపకం చేస్తే నేను ముందుకు వెళతాను. ఒకసారి చూద్దాం. మార్కు గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం. మార్కు గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి చూద్దాం ప్రియులారా. 6వ వచనం నుంచి, సృష్టి ఆది నుంచి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేసును. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. సృష్టి ఆది నుంచి ఇద్దరు పురుషుల్ని దేవుడు చేయలేదు. సృష్టి ఆది నుంచి ఇద్దరు స్త్రీలను దేవుడు చేయలేదు. కానీ సృష్టి ప్రారంభం నుంచి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క తీర్మానం ఏంటంటే పురుషునిగా చేయబడినటువంటి పురుషుడు ఉన్నాడు, స్త్రీగా చేయబడినటువంటి స్త్రీ కూడా ఉంది. అమ్మ వింటున్నారు కదా అందరూ కూడా? మన అందరూ కూడా వాక్యం వైపు శ్రద్ధ పెట్టండి. ఎవరికైనా నిద్ర వస్తే అందరూ కూడా చక్కగా లేచి వెళ్ళిపోండి. ఓకేనా? భార్యాభర్తలకు ఉన్న వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? మనకి ఇక్కడ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చూద్దాం ప్రియులారా. మార్కు గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. సృష్టి ఆది నుంచి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగ చేసును. పురుషుడుగాను స్త్రీనిగాను కలుగు చేయబడ్డారు. ఇప్పుడు పురుషుడుగాను స్త్రీనిగాను కలుగు చేయబడినటువంటి ఎవరి చేత కలుగు చేయబడ్డారు? అందరూ మాట్లాడాలి. ఎవరి చేత కలుగు చేయబడ్డారు? నేను ఎవరిని అడుగుతానో వాళ్ళని నిలబెట్టించి అడిగేస్తాను. ఓకేనా? జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని అడుగుతానో తెలియదు. సృష్టి ప్రారంభం నుంచి దేవుడు ఎవరిని ఎవరిగా చేశాడు? అమ్మ స్త్రీలు చెప్పండి, ఎవరిని ఎవరిగా చేశాడు?
పురుషుడిగాను స్త్రీనిగాను ఎవరు చేశాడమ్మా? చెప్పండి, ఎవరు చేశాడు? దేవుడు. దేవుడు పురుషుడుగాను స్త్రీనిగాను సృష్టి ప్రారంభం నుంచి కూడా దేవుడు చేశాడంట. అలా చేసినటువంటి ఆ క్రమమే ఇప్పటి వరకు కూడా స్త్రీలు ఉంటున్నారు, పురుషులు ఉంటున్నారు. స్త్రీలు పుడుతున్నారు, పురుషులు పుడుతున్నారు. ఎందుకు స్త్రీ పురుషులుగా దేవుడు సృష్టి ప్రారంభం నుంచి వారిని చేశాడునంటే అక్కడ కింద మాటలో చెప్తున్నాడు. అలా పురుషుడుగాను స్త్రీనిగాను దేవుడు చేసినటువంటి ఆ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇదిగో పురుషుడు కొరకు చేయబడినటువంటి స్త్రీ ఉంది. పురుషుడి కొరకు స్త్రీని దేవుడు ఎలా చేశాడు? ఒక భార్యగా ఉండాలని చేశాడు. స్త్రీ పురుషులను చేసినటువంటి దేవుడు వారిరువురు మధ్య కూడా ఒక బంధాన్ని ఏర్పరచాడు. ఏ బంధం? భార్యాభర్తల బంధం. భార్యాభర్తల బంధం. ఇప్పుడు స్త్రీనిగాను పురుషుడుగాను చేసినటువంటి ఈ దేవుడు పురుషుడి కొరకు స్త్రీని చేశాడంట. ఎందుకు? భార్యగా ఉండటం కోసం. అలాగే మరి స్త్రీగా చేయబడినటువంటి ఆ స్త్రీ కొరకు పురుషుడిగా చేయబడినటువంటి అతడు మరి ఎలా భర్తగా ఉండటానికి చేయబడ్డాడట. పురుషుడు కొరకు స్త్రీ భార్యగా ఉండాలి, స్త్రీ కొరకు పురుషుడు భర్తగా ఉండాలి. ఇలా ఇద్దరు కూడా స్త్రీనిగాను పురుషుడుగాను చేయబడినటువంటి ఇద్దరు కూడా భార్యాభర్తలుగా వివాహం అన్నటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఇద్దరు కూడా జతపరచబడతారు, ఏకమవుతారు. అలా అవుతూ ఇక్కడ కిందని ఆయన ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ కూడా ఏక శరీరమగుదురు. పురుషుడు ఏం చేస్తాడంట? తనకి జతపరచబడినటువంటి స్త్రీని హత్తుకుంటాడంట భార్యగా. ఎప్పుడైతే భార్యనుగా స్వీకరించి హత్తుకుంటాడో తల్లిదండ్రులను విడిచిపెట్టి, అప్పుడు వారిద్దరు కూడా అంటే పురుషుడు కొరకు చేయబడినటువంటి స్త్రీ కొరకు చేయబడినటువంటి పురుషుడు ఇద్దరు కూడా ఎప్పుడైతే జతపరచబడతారో ఒక్కటవుతారో నాటి నుంచి వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలుగా పిలువబడతారు. ఎప్పటి నుంచి? వాళ్ళిద్దరూ కూడా ఏమవుతారంట? ఏక శరీరమై ఉందురు. వారిద్దరు కూడా ఏక శరీరమై ఉందురు. వాళ్ళిద్దరు కూడా ఎప్పుడైతే ఏక శరీరంగా వాళ్ళిద్దరు కూడా పిలువబడతారో వాళ్ళు భార్యాభర్తలుగా పరిగణించబడతారు. ఏక శరీరం. ఎప్పుడు ఏక శరీరం అవుతారు వాళ్ళిద్దరూ కూడా? ఇలా ఉన్నప్పుడు కాదు భార్యాభర్తలు, ఇలా ఉన్నంతకాలం కాదు భార్యాభర్తలు. వివాహం అన్నటువంటి దేవుని యొక్క సమక్షంలో, సంఘము యొక్క ఆధీనంలో, దేవుని సేవకుల ద్వారా హెచ్చరింపబడినటువంటి మాటల ద్వారా వాళ్ళు పురుకొల్పబడి ఆ మాటలు విన్నటువంటి వీళ్ళిద్దరూ కూడా ఏ మాటలైతే సేవకుని ద్వారా మనం విన్నామో ఆ మాటలు ఇదిగో సంఘం సమక్షంలో పెద్దల యొక్క ఆధీనంలో ఇరువురి యొక్క సమ్మతి చెప్పున దేవుడు సూచించినటువంటి ఆజ్ఞల మేరకు కూడా ఇద్దరు కూడా ఏమవుతారు? ఒకరిని ఒకరు మాటల ద్వారా సమ్మతింపబడతారు. ఇద్దరు కూడా అంగీకారానికి వస్తారు. వివాహ కార్యక్రమం అంటే నేను నిన్ను భర్తగా స్వీకరిస్తానని భార్య అంగీకారానికి వస్తుంది, నేను నిన్ను భార్యగా స్వీకరిస్తాను భర్త కూడా అంగీకారానికి వస్తారు. వీళ్ళిద్దరు అంగీకారానికి గుర్తుగా తాలిబొట్టును కడతారు. ఇద్దరు అంగీకారానికి గుర్తుగా సంతకాలు పెడతారు. ఇద్దరు ఒకరికొకరు భార్యాభర్తలుగా ఉంటాము అనే అంగీకారానికి గుర్తుగా ఉంగరాన్ని పెడతారు. ఇది అంగీకారానికి మాత్రమే గుర్తు. కానీ ఇద్దరు భార్యాభర్తలు ఎప్పుడవుతారో తెలుసా? ఈ దండలు మార్చుకున్నంత మాత్రాన, ఉంగరాలు పెట్టినంత మాత్రాన, తాలిబట్టు కట్టినట్టు మాత్రాన భార్యాభర్తలు ఎవరు? ఈ ఇద్దరు ఎప్పుడైతే ఒక్కటవుతారో, రెండు దేహాలు ఎప్పుడు ఒక్కటిగా కలుసుకుంటాయో మొదటి రాత్రి అంటారు. అప్పుడు భార్యాభర్తలుగా పిలువబడతారు ఇద్దరు కూడా. బైబిల్ అది.
తాళిబొట్టు కట్టేసినంత మాత్రం నీ భార్య అయిపోదు. అది అంగీకారానికి సూచన. ఈమెను సమాజం గుర్తించాలి కదా. ఏంటి నీ భార్య అంటే ఏంటి గుర్తు? ఏం చూపిస్తావు? ఒకటి గుర్తు చూపించాలి. నీ భార్య అంటే మెట్టులు పెట్టుకుంటారు భార్యలు, వివాహమైన వాళ్ళు, లేకపోతే తాళ్ళబట్టు ఉంటుంది, లేకపోతే నల్లపూసలు వేసుకుంటారు వివాహమైనటువంటి వాళ్ళు. నీ భార్య అనడానికి లేదా వివాహమైందని చెప్పడానికి సమాజానికి ఒక గుర్తు, ఒక చిహ్నం. కానీ బైబిల్ ప్రకారంగా కూడా ఆది దంపతులైనటువంటి ఆదాము హవ్వలకు ఏ తాళిబట్టు కట్టాడు చెప్పండి? ఏ దండలు మార్చుకున్నారు వాళ్ళు? ఏ ఉంగరాలు పెట్టుకున్నారు వాళ్ళు? దేవుడు వారిని ఆశీర్వదించాడు. మీ ఇద్దరు కూడా ఒకటవ్వండి. ఎప్పుడైతే ఇద్దరు కూడా శారీరకంగా దేవుని అనుమతితో, దేవుని యొక్క తీర్మానముతో, సేవకుల యొక్క వాక్యము ద్వారా, ఆజ్ఞల ద్వారా హెచ్చరింపబడి వారిద్దరూ ఒకటైన తర్వాత ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలని ఎప్పుడైతే సేవకుల ద్వారా దేవుడు సూచించినటువంటి వాక్యం అన్నటువంటి యొక్క హెచ్చరిక మాటల ద్వారా వారిని పురుకొల్పి వారిని సిద్ధపాటు చేసిన తర్వాత వాళ్ళిద్దరూ అంగీకారానికి రావాలి. అంగీకారానికి వచ్చిన తర్వాత పెద్దల సమక్షంలో అందరూ కూడా ఇటువైపు తల్లిదండ్రులు అటువైపు తల్లిదండ్రుల అంగీకారాన్ని తెలుపుతారు. అంగీకారానికి గుర్తుగా ఉంగరాలు మార్చుకుంటారు, దండలు మార్చుకుంటారు, సంతకాలు పెడతారు, సాక్షి సంతకాలు పెడతారు, తాళిబట్టు కట్టించుకుంటారు. కానీ ఇద్దరు అప్పుడే భార్యాభర్తలు అయిపోలే. భార్యాభర్తలు అవ్వటానికి అంగీకారం ఎప్పుడు ఏకదేహం అవుతారనంటే వాళ్ళిద్దరూ దాంపత్య జీవితంలో మొదటి రాత్రి అప్పుడు కలిసేటప్పుడు. అది బైబిల్ అండి. అంతవరకు ఇద్దరు కూడా దేవుని దృష్టిలో భార్యాభర్తలు కాదు. వాళ్ళు అంగీకారాన్ని తెలిపారు దేవుని సమక్షంలో. వాళ్ళిద్దరూ ఏమవుతారంటే, ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు. ఎప్పుడైతే భార్యను హత్తుకుంటాడో అప్పుడు ఏం జరుగుతుందంట? వారిద్దరును ఏక శరీరమయ్యుందరు. ఎప్పుడు ఏక శరీరం అవుతారండి? తాళి కట్టేస్తే ఎలా ఏక శరీరం అవుతారు? దండలు మార్చుకుంటే ఎలా ఏక శరీరం అవుతారు? ఇద్దరుగా ఉన్నవాళ్ళు ఒకే పానుపు మీద ఇద్దరు ఎప్పుడైతే కలుస్తారో, ఒక్కటవుతారో అప్పుడు రెండు దేహాలు కలయికే ఏకదేహం. వారి దాంపత్య జీవితంలో అప్పుడు ఏకదేహం అవుతారు. వివాహమైన తర్వాత సంవత్సరం పాటు కూడా ఆవిడొక మంచం మీద, ఈవిడొక మంచం మీద, ఆవిడకి ఇంట్లో ఈవిడకి ఇంట్లో వేరువేరు రూముల్లో ఉంటే వాళ్ళిద్దరు కూడా ఏకదేహం అవ్వరు. ఎలా అవుతారు ఏకదేహం? ఎప్పుడనంటే దేవుని సమక్షంలో తీర్మానం జరిగిన తర్వాత హెచ్చరింపబడి ఆశీర్వదింపబడి దానికి వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు తీర్మానం తీసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ఒక కార్యక్రమాన్ని పెడతారు, మొదటి రాత్రి కార్యక్రమం. ఆ కార్యక్రమం తర్వాత అందుకే అన్నాడు, వివాహం అన్ని విషయంలో ఘనమైనది కాదు. క్రైస్తవులు ఇదే పెద్ద తప్పు చేస్తున్నారు. ఇదిగో కార్డు మీద కూడా కొట్టించారు, వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని చెప్పి ఆపేశారు. తప్పిది. క్రైస్తవం అంతా కూడా తప్పు చేస్తుంది ఈ విషయంలో. వివాహం ఘనమైనదని చెప్పేలే, అది ఎప్పుడు ఘనమైనదిగా ఉంటుందో తెలుసా? చదవండి హెబ్రీ పత్రిక 13:4 ఒక ముక్క కట్ చేస్తారు. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను, అది ఘనమైనదిగా ఉండాలంటే కింద కార్యక్రమం జరగాలి. పానుపు అంటే ఏంటి? స్త్రీ పురుషులు ఇద్దరు పడుకుంటారే మంచం, అది నిష్కలంకమైనదై ఉండాలి. అంటే ఫస్ట్ టైం అప్పుడే ఒక మంచి ప్రణాళికతో దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో, సంఘం యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో, దేవుడు సూచించినటువంటి ఆజ్ఞలు, దేవుడు సేవకుల ద్వారా చెప్పినటువంటి వాక్యము ద్వారా వాళ్ళు ఎన్నో తీర్మానాలు, ఆలోచనలు కలిగి మన దాంపత్య జీవితాన్ని ప్రారంభిద్దామనని ఆ పానుపు మీద ఎప్పుడైతే వారు మొదటిసారిగా కలుస్తారో అనేది స్వచ్ఛమైనది, పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైన కార్యక్రమం అన్నది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను, పానుపు నిష్కలంకమైనది గాను ఉండాలి. అది ఉండాలి అని అన్నాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని చెప్పేలే దేవుడు.
ఆ కిందనే చెప్తున్నాడు, వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు దేవుడు? వేశ్యలను అంటున్నాడు, సంగులకును దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఎందుకు అంటున్నాడు? వివాహం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? ఇద్దరు స్త్రీ పురుషులు కలయిక వివాహం. ఆ వివాహం ఘనమైనదిగా సమాజంలో పిలువబడాలనంటే ఇదిగో ఈ పానుపు అనేది నిష్కలంకముగా ఉండాలి. పెళ్ళికి ముందే ఇద్దరు కలుస్తామంటే పానుపు కలంకం అయిపోద్ది. కొంతమంది చూడండి, వివాహం సెట్ అయిందో లేదో ముందుగానే తిరగడం, చెత్త చెదారం, ఈ పనులు ఆ పనులు అన్నీ చేసేస్తారు. అది పానుకు కలంకం అయిపోయింది. అది ఘనమైన వివాహం కాదది. వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా జతపరచబడిన తర్వాత అదే రోజు వాళ్ళిద్దరూ కూడా కలవాలి. ముందుగా కలిస్తే పానుపు కలంకం. అందుకన్నాడు అక్కడ నిష్కలంకం. పానుపు నిష్కలంకం. దానికి కలంకాన్ని ఆపాదించొద్దు. అది పవిత్రమైనటువంటి కార్యక్రమం. దేవుని యొక్క అనాది సంకల్పం నెరవేర్చే కార్యక్రమం అది. ఆయనకి ఎంతోమంది పిల్లలు కావాలన్నటువంటి తన యొక్క ప్రణాళికను అక్కడ ప్రారంభించే కార్యక్రమం అది. వివాహము అన్ని విషయంలో కూడా చాలా ఘనమైనదిగా ఉండాలి. ఆ పానుపు నిష్కలంకమైనదిగా ఉండాలి. ఈసారి ఎవరు పిల్లలు వేసుకున్నా కూడా పూర్తి రెఫరెన్స్ వేయండి కార్డులో, సగం ముక్కలుగా వేసేయకండి. ఆ కిందదే అవసరమైనది ఉంది. అసలైనది మీరు తెప్పే పండు అంతా కూడా ఏంటి ఎలా ఉందంటే పరిస్థితి, తొక్క తీసుకుని జోబులో పెట్టుకుని పండు పారేసినట్టు ఉంది. తొక్క ఏం చేసుకుంటావు నువ్వు? లోపల నీకు కావాల్సింది గుజ్జు, ఆ పండు కావాలి. పనసపండు తొనలన్నీ నీకు కావాలా? పనసపండు పైన తొక్క కావాలా? తొక్క ఇంట్లో దాచుకున్న తొనలన్నీ బయట పారేస్తాం. ఇది క్రైస్తవ్యం. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని దేవుడు చెప్పాడా? అది ఘనమైనదిగా ఉండాలంటే నువ్వు ఏం చెయ్యాలో అక్కడ రాయించాడు. వారిద్దరూ ఇక్కడ మార్కు సువార్తలో ఏమన్నాడండి? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు కనుక వారిక ఇద్దరిగా ఉండక ఏక శరీరముగా ఉందురు. అంతవరకు వారు కలవనంత వరకు కూడా భార్య భర్తను, భర్త భార్యను హత్తుకోకొనక మునుపు కూడా వాళ్ళిద్దరూ కూడా రెండు దేహాలు, వేరు వేరు శరీరాలు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు హత్తుకున్నారో, ఒకరినొకరు కలుసుకున్నారో, అప్పుడు అంతవరకు వాళ్ళు రెండు దేహాలుగా, రెండు జీవితాలుగా వాళ్ళు గడిపారేమో, జీవించారేమో. కానీ ఎప్పుడైతే ఇద్దరు ఒక్కటయ్యారో నాటి నుంచి వాళ్ళు ఇద్దరుగా ఉండక అప్పటి నుంచి ఏక శరీరంగా మారిపోతారంటండి. నువ్వు ఎప్పుడు నీ భార్యను నువ్వు కలిసావో, నీ భర్తను ఎప్పుడు నువ్వు కలిసావో అప్పటి నుంచి మీ ఇద్దరు కూడా ఒకే దేహం. హైందవ దేవుళ్ళలోనండి శివుడి గురించి మీరు విండే ఉంటారు. శివుడు ఆయన ఇదేంటో తెలుసా? పార్వతిని తనలో సగభాగంగా పెట్టుకుంటాడంట. అందుకే శివుడికి కూడా ఒక పేరుంది. ఏం పేరు? హైందవ దేవుల్లో శివుడికి ఒక పేరుంది. ఏం పేరు తెలీదా? అర్ధనారీశ్వరుడు. విన్నారా పేరు? వినదా? శివుడికి ఉన్నటువంటి మరొక పేరు అర్ధనారీశ్వరుడు. అనగా సగభాగం, తనలో సగభాగం శివుడు, తనలో సగభాగం పార్వతి. అర్ధనారీశ్వరుడు అని ఆయనకు ఒక పేరు. ఇద్దరు జీవితాల్లో కూడా వాళ్ళిద్దరు జీవితాలు ఏకమయ్యాయని అది అర్ధనారీశ్వరుడు అని అంటారు. అలాగే ఇక్కడ దేవుడు కూడా ఏం చెబుతున్నాడంటే ప్రియులారా, వారిద్దరూ ఏక శరీరమై ఉందరు కనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉంటారు. ఇక మీదట వాళ్ళు ఎలా ఉంటారంట? ఏక శరీరముగా ఉంటారంట. అప్పటి నుంచి ఒక్క శరీరంగా మారిపోతారంట. అంతవరకు రెండు శరీరాలుగా ఉన్నారు, రెండు జీవితాలు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఈ కార్యక్రమం ద్వారా, ఈ పాన్పు నిష్కలంకం అనేటువంటి ఈ పాన్పు కార్యక్రమం ద్వారా దేహం అవుతారో అప్పటి నుంచి వారు ఒకే శరీరం. ఎందుకు ఒకే శరీరం అని అన్నాడు? ఏ రోజైనా ఆలోచించారా ప్రియులరా? అదేంటండి మరి తమ్ముడు చూస్తే
అభిషేక్ వేరొక శరీరం, తర్వాత గీత చూస్తే వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా ఒకరిలో ఒకరు కలిసిపోయినట్టుగా ఉంటారా? పెళ్ళైన తర్వాత కూడా స్త్రీ స్త్రీగానే ఉంటుంది, పురుషుడు పురుషుడుగానే ఉంటారు. అవునా కదా చెప్పండి? మరి ఇప్పుడు ఏకదేహంగానే ఉంటారని దేవుడు ఎందుకు చెప్పాడు మరి? అంటే ఒకరిలోకి ఒకరు దూరిపోతారా? ఏదేదో సినిమాలాగా అలాగేనా? మరి దేవుడు చెప్పాడనంటే ఖచ్చితం. ఆయన మాటల్లో ఎప్పుడు కూడా అబద్ధాలు ఉండవు, నిజమే చెప్తాడు ఆయన. మరి ఇక మీదట అంటే ఇంతకు ముందు వాళ్ళు రెండు దేహాలుగా ఉన్నారు, ఎప్పుడైతే కలుస్తారో ఇక మీదట వాళ్ళు రెండు దేహములుగా ఉండక ఏకదేహముగా ఉంటారు అని చెప్పాడు. అంటే ఒకే శరీరం, ఆ శరీరంలో సగభాగం పురుషుడు, సగభాగం స్త్రీ, సగభాగం భార్య, సగభాగం భర్త. ఇప్పుడు ఒక దేహంలో ఉన్నటువంటి అవయవాలు, ఒక శరీరం ఉంది, నా శరీరం ఉంది, నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా నేను చెప్పినట్టుగా ఉంటాయా? నేను చెప్పినట్టుగా వినవా? చెప్పండి, చెప్పినట్టుగానే వింటాయా? నేను చెప్పినట్టుగానే వింటాయి. నేను మాట్లాడాలనుకుంటే నోరు మాట్లాడుతుంది, చూడాలని నేను అనుకుంటేనే కళ్ళు చూస్తాయి, వినాలని అనుకుంటేనే నా చెవులు వింటాయి, పనులు చేయాలని అనుకుంటే నా చేతులు పని చేస్తాయి, నడవాలి అని అనుకుంటేనే నా కాళ్ళు నడుస్తాయి. ఈ నిర్ణయం అంతా కూడా నా దేహం, నా శరీరం, ఒకే నిర్ణయం అనేది వెళుతుంది శరీర అవయవాలన్నిటికీ కూడా. దాని ప్రకారమే శరీరం అంతా కూడా, అవయవాలన్నీ కూడా ఒకే నిర్ణయాన్ని, ఒకే తీర్మానాన్ని అనుసరించి ఎలాగైతే శరీరం నడుచుకుంటాదో, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే దేహంగా మారిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 28, 29 వచనాలు చూడండి ప్రియులారా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అటువలనే 28, 29 వచనాలు. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమున వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను తాను ప్రేమించుకొనుచున్నాడు. ఈ మాట ఎక్కువ కూడా వివాహ కార్యక్రమాలు కూడా మీరు వింటారు. ఇప్పుడు దాన్ని నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా కూడా వినండి. ఏకదేహముగా ఒకే శరీరంగా ఇద్దరు భార్యాభర్తలుగా ఎందుకు మారాలనంటే అక్కడ ఒక చిన్న విషయాన్ని దేవుడు చెప్పాడు ఇక్కడ పౌలు గారి ద్వారా. ఏమని చెప్పాడు? మరలా చదవండి ఆ మాట. అటువలనే పురుషులు కూడా అటువలనే పురుషులు ఏం చేయాలంట? తమ సొంత శరీరమున వలె. ఇప్పుడు పురుషుడైనా స్త్రీ అయినా కూడా తన సొంత శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తారండి? ఇప్పుడు పెళ్ళికి వచ్చే ముందు పడుకొని లెగిసారు, బ్రష్ చేశారా మీ శరీరాలకి? చెప్పండి అమ్మ. స్త్రీలు మిమ్మల్ని అడుగుతున్నాను, పురుషులు మిమ్మల్ని అడుగుతున్నాను. మీ సొంత శరీరానికి, మీదే శరీరం, బ్రష్ చేశారా? చేశారు. స్నానం చేశారా? చేశారు. మంచి సబ్బెట్టు రుద్దారు. తర్వాత మంచి ఇస్త్రీ బట్టలు వేసుకున్నారు. అవకాశం ఉంటే సెంటు కొట్టారా? ఉన్నోళ్ళు కొడతారు. లేకపోతే పౌడర్ రాశారు. ఇదంతా కూడా మీ శరీరం అంటే ఇష్టపడే మీరు చేశారా? లేకపోతే నా శరీరం అంటే చాలా ద్వేషం అండి, అయినా నేను ఇస్త్రీ బట్టలు వేస్తానంటే అంటారేంటి? కాదు కదా, ఇష్టపడి ప్రేమించబట్టే కదా. స్త్రీలైనా మీ శరీరాన్ని అంతగా ప్రేమించారు కాబట్టే చక్కగా మీరు రెడీ అయ్యారు, చక్కగా సిద్ధపడ్డయి వివాహ కార్యక్రమానికి వచ్చారు. పురుషులైన వాళ్ళు మీరు కూడా మీ శరీరాన్ని చక్కగా ప్రేమించారు, చక్కగా ఇష్టపడ్డారు కాబట్టి మీరు చక్కగా రావటం అనేది జరిగింది. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఏమని చెబుతున్నాడంటే, మరలా చదవండి. ఎఫెసీ పత్రిక అటువలనే పురుషులు కూడా 5వ అధ్యాయం 28వ వచనం. అటువలనే స్త్రీ పురుషులు ఎవరైనా అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమున వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. నీ శరీరాన్ని ఒక పురుషుడిగా నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావో. అబ్బా చిన్న మొటిమొస్తే చాలు, ఏంటి మొటిమొస్తుంది బాబోయ్ మొటిమొస్తుంది అని చెప్పేసి చిన్న అద్దం అంటావు, పెద్ద అద్దం అంటావు, ఇదంటావు అదంటావు, గోలు ఉంటుంది, గొలికేస్తావు, గిల్లేస్తావు. అది రావాలి, దానికి పోవాలి, పోయినంత వరకు మనశ్శాంతి ఉండదు ఎక్కువగా ఆడవాళ్ళలో.
ఎందుకంటే చిన్న మొటివలు వచ్చాయి అనుకోండి, చిన్న మచ్చలు వచ్చాయి అనుకోండి, అమ్మ ఊరుకోరు. మొత్తం అంతా కూడా దాన్ని చక్కగా చేసుకోవాలి, నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి. తమ సొంత శరీరం ఎలాగైతే నువ్వు ప్రేమిస్తున్నావో, ఒక పురుషుడైనా ఒక స్త్రీ అయినా అటువలనే తన సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. నీ భార్య ఏదో లేదా నీ భర్త ఏదో ఒక వ్యక్తిగానో ఒక రూపంగానో ఏదో నీ పక్కన కూర్చుంటుండని నువ్వు అనుకోకు. ఆల్రెడీ నీలో సగభాగం అయిపోయింది నీ భార్య. అర్థమైందా? నువ్విప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, నీలో సగభాగంగా ఉన్నటువంటి నీ భార్య నీలో సగభాగంగా ఉంది. అది నువ్వు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని, నీ భార్య ఏదో భౌతికంగా పక్కన ఉంది కాబట్టి ఆమెను వేరుగా చూడాలి అని అనుకోకు. నీ భార్య నీలోనే ఉంది కాబట్టి ఇప్పుడు ఒక భర్తగా నేను శుభ్రంగా ఉండాలి, ఒక భర్తగా నేను కూడా నా దేహాన్ని ప్రేమించుకోవాలి. అదే దేహంలో నా భార్య కూడా ఉంది కాబట్టి అవయవాలుగా ఉన్నటువంటి సగ భాగంగా నా భార్య ఉంది కాబట్టి నా భార్యను కూడా నేను ప్రేమించాలి. కొంతమంది అంటారు, అలా ఎటు మాట్లాడుతున్నావు పో అవతలి అని అంటారు. అదేంటిది అది? నీకేం తెలియదు ఊరుకో అని అంటారు. ఇంకొంతమంది ఏమంటారు, ఎక్కువ మాటలు కొడతాను అంటారు, నేను కొట్టేస్తారు కూడా. మరి నీలో సగభాగమైందే నీ భార్య, నీకు శరీరంగా భౌతికంగా బయట ఉంది మాత్రమే. ఎప్పుడైతే మీ వివాహం అన్న కార్యక్రమం ద్వారా ఏక శరీరం అయ్యారో నీలో సగం అవయవాలు నీ భార్య. నీ అవయవాలను ప్రేమించుకుంటున్న నీవు, నీ దేహాన్ని ప్రేమించుకుంటున్న నీవు, అదే అవయవాలను ఇప్పుడు నువ్వు ఎందుకు అసహించుకుంటున్నావు, ఎందుకు తిడుతున్నావు, ఎందుకు కొడుతున్నావు? నీ అవయవాలు నీ భార్యనయ్యా. అవి నీ అవయవాలు అనుకోకు, అది నీ శరీరం అనుకోకు. ఆవిడ కేవలం ఒక ఆకారంగా ఒక రూపంగా నీ పక్కన ఉంది మాత్రమే. మిగతా పనులన్నీ చెయ్యాలి కదా. కానీ ఆధ్యాత్మికంగా ఆవిడ నీలోనే ఉంది సగభాగం. ఆవిడని తిడుతున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు తిట్టుకుంటున్నట్టే. ఎందుకు? ఆవిడ నీలో సగభాగం. ఆవిడని కొడుతున్నావనంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ ఏం చేయాలంటే నిన్ను నువ్వు కొట్టుకో, బాగా నిన్ను నువ్వు కొట్టుకొని అప్పుడు ఆవిడని కొట్టు. అప్పుడు జీవిత భాగస్వామి కదా. నీకు సగం దెబ్బలు, ఆవిడికి సగం దెబ్బలు. నువ్వు బాగా తిట్టాలనుకుంటే నిన్ను నువ్వు బాగా తిట్టుకొని అప్పుడు నీ భార్యను తిట్టు. జీవిత భాగస్వామి అంటే అర్థం ఏంటి? బాధల్లోను, సంతోషాల్లోను, కష్టాల్లోను, ఇబ్బందులలోను, దెబ్బలలోను, ప్రతి విషయంలోనూ కూడా సరిభాగం కావాలి. భాగం వాళ్ళు. నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావో నీ భార్యని ప్రేమించవా? నీ భార్య పట్ల ఆప్యాయతను కనపరచవా? నువ్వు నీ భార్య పట్ల నువ్వు కరుణ చూపించవా? అది చూపించాలి. అందుకంటున్నాడు ఆయన. ఏమని అంటున్నాడు? కాబట్టి చదవండి. అటువలే పురుషుడు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. నువ్వు ప్రేమించి తీరాలంతే. బద్ధుడువు అనంటే నువ్వు దానికి నిర్ణయింపబడిన వాడువు. నా భార్యని నేను ప్రేమించను అని అంటే కుదరదు. ఎందుకనంటే నీ కన్ను నువ్వు ప్రేమించుకున్నావు, నీ కన్ను బాగుండాలి, నీ కాళ్ళు బాగుండాలి. కడుపు నొప్పి వస్తే నువ్వు హాస్పిటల్కి పారిపోతూ ఉంటావు, తలనొప్పి వస్తే నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉంటావు. మరి నీ భార్యకు వస్తే పట్టించుకోవా? నీ భార్యకు బాగోలేకపోతే ఏ శ్రద్ధ తీసుకోవా? మరి నీ అవయవాలు నువ్వు ఎంత బాగా చూసుకుంటున్నావు? స్నానం చేసి రుద్దుతో ఏ రోజు నీ భార్యకి స్నానం చేసావా? నీ పౌడర్ రాసుకుని ఏ రోజు నీ భార్యకి పౌడర్ రాసావా? నువ్వు సెంటు కొట్టుకున్నావు ఏ రోజు నీ భార్యకి సెంటు కొట్టావా? అన్నీ స్వార్థం. నువ్వు బాగుండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నీ భార్య బాధపడాలి, ఇప్పుడు దుఃఖంతో ఇంట్లో మూలబడి ఏడవాలి. మరి ఏది జీవిత భాగస్వామి అన్న పేరుకి అర్థమేది చెప్పండి? లేదండి, అది పేరుకు మాత్రమే. అందుకే అంటున్నాడు, నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావో అటువలనే మీ భార్యలను కూడా మీరు ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు ఎప్పుడైతే నీ భార్యను నువ్వు ప్రేమిస్తావో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వేం చేస్తున్నట్టు? నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్టు. ట్విస్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మెలికేశాడు. నీ భార్యని ఎప్పుడైతే, ఎవరు? అభిషేక్, నీ భార్యని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో ఆటోమేటిక్గా నిన్ను నువ్వు
ప్రేమించుకుంటున్నట్టే. లేదండి నన్ను నేను ప్రేమించుకుంటున్నా కానీ నా భార్యని ప్రేమించట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ఓరి బాబు నిన్ను నువ్వు కూడా ప్రేమించుకోవట్లేదని దాని అర్థం. నీ భార్యను ప్రేమించకపోతే నిన్ను నువ్వు అసహించుకున్నట్టే. నీ భర్తను నువ్వు ప్రేమించకపోతే నిన్ను నువ్వు తిట్టుకుంటున్నట్టే. నిన్ను నువ్వు ఎంత గొప్పగా ప్రేమిస్తావో నీ భార్యను అంత గొప్పగా ప్రేమించాలి. నీ భార్యని ఎంత బాగా చూసుకుంటావో దాని అర్థం ఏంటో తెలుసా? నీ శరీరాన్ని కూడా నువ్వు అంత బాగా చూసుకోగలవు. రెండు దేహాలు కాదు, ఏకదేహం అన్నాడు. నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావో నీ భార్యను కూడా అంతగా ప్రేమించు. నీ భార్యను ప్రేమించే నీవు నిన్ను నువ్వు ఆటోమేటిక్గా ప్రేమించుకుంటావు. లేదంటే మా ఆవిడంటే నాకు నచ్చదండి, మరి నేను 3 పూట్ల గట్టిగా తింటానండి, వండుకుంటానంటే అది ఎలాగవుతుంది? నిన్ను నువ్వు ప్రేమించుకుంటానంటే అది అబద్ధం. నిన్ను నువ్వు ద్వేషించుకుంటున్నట్టే. చాలామంది తెలియక ఏదో చిన్నపాటి గొడవలు వచ్చో లేకపోతే మనస్పర్ధలు వచ్చో మాట్లాడడం మానేయడం, ఆవిడేమో అడి తిరిగి కూర్చోవడం, ఈయనేమో ఇటు తిరిగి కూర్చోవడం, ఇంట్లో వంటలు వండడం మానేయడం, ఇద్దరికి మాడిపోవడం, పిల్లలు ఉంటే పిల్లలకి మార్చడం. ఈడికా వంట రాదు, ఆవిడికా వంట వచ్చి వంట చేయదు. ఇప్పుడు వచ్చిన బాధ ఏంటి? ఏదో పాటలు పడుతూ ఉంటాడు. అది కాదు కదా. నీ భర్త ఆకలితో ఉండడంటే దాని అర్థం ఏంటో తెలుసమ్మా? నీకు కూడా ఆకలే. నువ్వు ఆకలితో ఉన్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? భర్త బయటికి వెళ్ళండి తినేస్తానని అంటాడు. చాలామంది తెలివైన భర్తలు ఎలా చేస్తారు? నువ్వు వండకపోతే నాకు ఏమైనా నష్టమా? బయటికి వెళ్ళి టిఫిన్ చేసేస్తాను, లేకపోతే హోటల్కి వెళ్ళి తింటాను. ఓ మూర్ఖుడా, నీ కడుపు నిండుందేమో. నీ భార్య ఆకలితో ఉందంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు కూడా ఆకలితో అలమటిస్తున్నట్టే బైబిల్ ప్రకారం. అవేది చలనం లేకుండా నువ్వు 3 పూట్ల గట్టిగా బయటే తింటానంటే నీకు మించినటువంటి అజ్ఞాని ఇంకొకడు లేడు. అంతే కదండి బైబిల్ ప్రకారం. ఆవిడకి ఆకలేసిందంటే ఆటోమేటిక్గా నీకు ఆకలేసేస్తుంది. ఆవిడని ప్రేమిస్తున్నావంటే ఆటోమేటిక్గా నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు. ఆవిడకి ఏది కావాలంటుందో నీకు అదే కావాలి. ఆవిడకి దాహం వేస్తుందంటే నీకు దాహం వేసినట్టే. నీకు చలేస్తుందంటే ఆవిడికి చలేస్తున్నట్టు. జీవిత భాగస్వామి. నిన్ను నువ్వు ఎన్ని కావాలని కోరుకుంటున్నావో నీ భార్యకి కూడా అన్నీ నువ్వు సమకూర్చాలి. ఒక భార్యగా నువ్వు ఎన్ని కోరుకుంటున్నావో నీ భర్తకి కూడా అన్ని ఇవ్వాలని నువ్వు అనుకోవాలి. అదండి జీవిత భాగస్వామి అంటే. ఏకదేహం. ఏకదేహమయ్యుందరూ ఒకరి పట్ల ఒకరికి ఉంటుందండి. ఎందుకనంటే ప్రియులారా, ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటో చెప్పనా? అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట అన్నాడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము భార్యాభర్తలుగా ఉన్నటువంటి మనం, లేదా సంఘముగా ఉన్నటువంటి మనం ఒకరికి ఒకరం అవయవములై ఉన్నాము. అసలు ఎందుకంట ఒకరినొకరు ప్రేమించాలి? నిన్ను నువ్వు ప్రేమించుకుంటే నీ భార్యని ప్రేమించినట్టే, నీ భార్యని ప్రేమించిన వాడు నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే. ఎందుకు చెప్పాడు? ఏకదేహం కాబట్టి. ఇప్పుడు ఇద్దరు కూడా ఏకదేహం అని ఎందుకు అన్నాడనంటే అక్కడ ఒక మాట చెప్పాడు. ఏమైనా ఎఫెసీ పత్రిక 4:25, మనం ఒకరికి ఒకరం అవయవములై ఉన్నాము. ఇప్పుడు అభిషేక్ అనాలి, అమ్మా నీలో ఉన్న అవయవాలన్నీ అవి నీవు కావమ్మా, నావి. ఇప్పుడు గీత అనాలి ఏమనని, ఏమండి మీలో ఉన్న అవయవాలు మీవి కావు, నావి. నా అవయవాలు మీవి, మీ అవయవాలు నావి. ఈ నా అవయవాలు నీ అవయవాలు కలిపి ఏకదేహంగా మనం ఉన్నాం. మనం ఒకరికి ఒకరం, ఇద్దరము కూడా ఒకరికి ఒకరం అవయవములుగా ఉన్నాం. నీ అవసరం తీరాలంటే నేను పని చేయాలి అవయవాలుగా, అంతే కదండి. నా అవసరం తీరాలంటే నువ్వు పని చేయాలి. ఇద్దరు అవసరాలు తీరాలంటే ఇద్దరూ పని చేయాలి. ఒకరికి ఒకరు అవయవాలుగా ఉన్నాం. నీ అవయవాలు నా దాంట్లో ఉన్నాయా, అయితే నేను ఏ పని చేయను, ఈరోజు నీకు మాడిందిలే అని అన్నావు అనుకో, అలా కుదరదు. అప్పుడు ఆవిడ కూడా అంటది, ఏంటండి మర్చిపోకండి మీ అవయవాలు కూడా నా దాంట్లో ఉన్నాయి, ఒకరికొకరు అవయవాలుగా ఉన్నామని పౌలు గారు చెప్పారు, దేవుడు రాయించాడు. నువ్వు అలా అనుకుంటావేమో. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నీ అవయవాలు నాలో ఉన్నాయి కాబట్టి ఈరోజు వంట బంద్, ఈరోజు నువ్వు మంచం మీదకి రావాల్సిన అవసరం లేదు, చాపేసుకుని మూలపడుకో అని అన్నది అనుకోండి.
ఏమైపోతాం? మనం అందుకే ఒకరికి ఒకరం ఎలా ఉండాలంట? అవయవములై ఉన్నాము. ఒకరికి ఒకరం అవయవాలు, 2 అవయవాలు లేకపోతే 3 అవయవాలు ఉన్న అవయవాలన్నీ దేహములో ఎక్కడ ఏ అవయవానికి ఏ చిన్న శ్రమ కలిగినా కూడా ఏంటి అవయవాలన్నీ ఎలా స్పందిస్తాయండి? కంట్లో ఏదైనా పడింది అనుకోండి, అమ్మ, నోరు వెంటనే అమ్మ అంటది. వెంటనే ఈ చెయ్యి ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇక్కడ కన్ను దగ్గరికి వెళ్ళిపోద్ది. ఆటోమేటిక్గా లోపల చిన్న దుమ్ము పడింది కాబట్టి ఏమవుతుంది తెలుసా? వాటర్ సప్లై అవుతుంది కంట్లో నుంచి. ఆ వాటర్ సప్లై ఎందుకు వస్తుంది తెలుసా? లోపల ఉన్నటువంటి డస్ట్ని బయటకు తోలేయాలి. ఇది లోపల ఉండకూడదు, బయటకు వెళ్ళిపోయి వెంటనే ఏం చేస్తాం? రెప్పలు ఇలగలగా ఆడిస్తాం. అంటే నీకు సంబంధం లేనటువంటి పరాయి వస్తువు కావచ్చు, పరాయిది ఏదైనా కూడా నీ దేహంలోనికి వస్తే నీ శరీరంలో ఏ అవయము కూడా ఒప్పుకోదు, ఊరుకోదు. రోడ్డు మీద వెళుతూ ఉంటే కాళ్ళు తన్నుకున్నారు అనుకోండి, అమ్మ బాగా తన్నుకున్నావులే అని నోరు అంటదేంటి? ఎప్పుడైనా అమ్మ అని ఏడుపు వెంటనే చేతులు వచ్చేస్తే బ్లడ్ పోతూ ఉంటుంది. ఇప్పుడు బ్లడ్ వెళ్ళిపోతే ఎలాగా? నువ్వు చనిపోతావు, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతావు. వెంటనే చేతులు ఎక్కడుంది తల అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. తలలో ఉన్న కళ్ళు పనిచేస్తూ ఉంటాయి, ఆ కళ్ళుకు సంబంధించిన మెదడు పని చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా అవయవాలు ఎప్పుడైతే పనిచేస్తాయో వెంటనే జోబులో ఉన్న కచ్చిఫ్ తీస్తాడు, చిరుపుతాడు, లేకపోతే చీర చిరుపుకుంటుంది. వెంటనే గాయానికి కట్టు. కాలేవేనా అడిగిందా నాకు కట్టు కట్టనని? అడిగిందా? కడుపు నొప్పి వచ్చిందనుకోండి, అమ్మ అంటారు. చేతులని కడుపు దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయాయి? కడుపుకు నొప్పి వస్తే చేతులు స్పందించాలి, చెవుకు నొప్పి వస్తే చేతులు స్పందించాలి, కళ్ళుకి ఏవైనా అయ్యిందంటే అవయవాలు స్పందించాలి. ఒక అవయవం ఇంకొక అవయవం స్పందించి దేవుడు చక్కనైనటువంటి ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? భార్యాభర్తలుగా జతపరచబడిన తరువాత నీ దేహంలో ఒక అవయవానికి ఏ చిన్న శ్రమ వస్తేనే మిగతా అవయవాలన్నీ ఊరుకోవే, వెంటనే స్పందిస్తాయి. హాస్పిటల్కి వెళ్ళిపోదాం అని అంటారు, లేకపోతే ట్యాబ్లెట్ వేసుకుందాం, జండుబాం రాసుకుందాం, కట్టు కడదాం అంటే అవయవాలన్నీ కూడా ఎలా సహకారులుగా ఉంటాయో నీ జీవితంలో సగభాగంగా ఉన్నటువంటి నీ భర్త పట్ల కూడా అలాగే ఉండాలి. నువ్వు ఒకరికి ఒకరు అవయవాలుగా ఉన్నారు కాబట్టి నీ భార్యకి ఏం జరిగినా కూడా నువ్వు అంతగానే నువ్వు స్పందించాలి. కొంతమంది చూడండి, పెళ్ళైన కొంతవరకే, ఆ తర్వాత కట్నాల గురించి గొడవలు, ఆస్తుల గురించి గొడవలు, తల్లిదండ్రులతో వద్దండి వేరే కాపురం పెడదాం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవండి, ఇప్పుడు పెళ్ళయింది లేదో వేరే రూము, వేరే ఇల్లు, తల్లిదండ్రులతో ఇంకా మరి ఉండాల్సిన అవసరం ఉండదు. కలిసి ఒప్పుకోరు, గొడవలు, అల్లర్లు. ఎక్కువగా కొత్తగా వివాహాలు అయినటువంటి వాళ్ళే ఎక్కువ కోర్టు కేసులు. విశాఖపట్నంలో చూడండి, ఆ కోర్టులో ఉన్నటువంటి కేసులన్నీ కూడా భార్యాభర్తల కేసులే, విడాకుల వరకు. మరి ఏమైందనంటే నీ దేహం యొక్క విలువ, నీ దేహాన్ని నువ్వు ఎంతగా ప్రేమించాలో నీకు ఏ ప్రసంగంలో ఏ సేవకుడు నీకు చెప్పలేదు కాబట్టి. ఈవెన్ క్రిస్టియన్ అంటే క్రైస్తవుల యొక్క వివాహ కార్యక్రమాలు కూడా నీకు ఎవరు చెప్పలేదు కాబట్టి. అంతేకాదు, వాళ్ళు చెప్పిందంతా కూడా ఈ జీవిత కాలం మట్టుకే అని అన్నారు, కానీ అది కాదు, ఇంకా ముందుంది. మనం ఒకరికి ఒకరం అవయవాలుగా ఉండాలి. ఎప్పుడైతే ఒకరికి ఒకరం అవయవాలుగా ఉంటామో నీ కష్ట సుఖాలన్నీ నేను పంచుకుంటాను, నా కష్ట సుఖాలన్నీ నువ్వు పంచుకుంటావు. నీ కష్టం వస్తే నేను ఆదుకుంటాను, నా కష్టం వస్తే నువ్వు ఆదుకుంటావు. నాకు ఆకలి వేస్తే నువ్వు వండి పెడతావు, నువ్వు వండి పెడితే నేను ఆకలి తీర్చుకుంటాను. ఒకరికి ఒకరం. మానవ దేహము యొక్క అవయవాల నిర్మాణం దేవుడు ఎంత విచిత్రంగా నిర్మించాడో ఎందుకు తెలుసా? వాళ్ళిద్దరు ఏకదేహం అయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ కూడా అంతగానే ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు అలాగా స్పందించాలి, ఒకరు కష్ట సుఖాల్లో ఒకరు పాల్గొని ఉండాలి. ప్రియులారా చూడండి, అంతే కదండి. మరొక మాట చూద్దామా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి ప్రియులారా. కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 3-4 వచనాలు. మనం ఒకరికి ఒకరం అవయవములుగా ఉన్నాం, ఒకే దేహాన్ని కలిగి ఉన్నాం. ఇప్పుడు నీ అవయవాలు నావి, నా అవయవాలు నీవి. నీకు ఏ కష్టం వచ్చినా నా అవయవాలుగా నేను స్పందించాలి, నాకు ఏ కష్టం వచ్చినా కూడా అవయవాలుగా నువ్వు స్పందించాలి.
ఎందుకనంటే ఒకే జీవితాన్ని కలిగి ఉన్నాం, ఒకే దేహంగా మార్చబడ్డాం కాబట్టి. అందుకనని ఇక్కడ దేవుడు ఇంకొక విషయాన్ని కూడా చెబుతున్నాడు ప్రియులారా. ఏమనని? భర్త భార్యకును అలాగే భార్య భర్తకును వారి వారి ధర్మములను నడపవలెను. భార్య భర్తలు ఇరువురు దాంపత్య జీవితంలో కూడా ధర్మాలు ఉంటాయి. వారి కాపురంలో ప్రేమించే విషయంలో కావచ్చు, వారు కలిసే విషయంలో కావచ్చు, లేకపోతే వారు ఒకరికొకరు లోబడే విషయంలో కావచ్చు, ఒకరినొకరు గౌరవించే విషయంలో కావచ్చు, ధర్మాలు నియమాలు ఉంటాయి. ఆ నియమాలకి అనుగుణంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉండాలంట. ఆ ధర్మాన్ని అనుసరించి వాళ్ళ దాంపత్య జీవితాన్ని కొనసాగించాలంట. భర్త భార్యకును భార్య భర్తకును వారి ధర్మములను నడుపవలను. భార్య యొక్క కోరికలను తీర్చే భర్తగా నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించు. నీ భర్త యొక్క కోరికలు నిష్టాలను నెరవేర్చే లేదా తీర్చే ఒక భార్యగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఏంటి, ఎవరి ధర్మాన్ని వాళ్ళు గృహంలో నిర్వర్తిస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత ఎందుకు ఉండదు చెప్పండి ప్రియులారా? భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి? నీ మనసు నీ భర్తకు అర్థం కాదు, నీ భర్త మనసు భార్యకు అర్థం కాదు. అర్థం కాకపోవచ్చు కదా. ఎందుకు అర్థం కాలేదు? తన మనసులో ఏం కోరుకుంటుందో అది నీకు అర్థం కాలేదు. ఒకే దేహం అయి ఉన్నామని చెప్పుకుంటున్నావు, ఒకే జీవిత భాగస్వామిని చెప్పుకుంటున్నావు, ఒకే ఆలోచన కలిగి ఉండాలని తెలియదా? ఒకే దేహంలో రెండు ఆలోచనలు ఉంటాయి.